హలో అండి, నేను మీ సురేఖ. మీకు ఈరోజు పార్టీ వేర్ ఉన్నాయి, డైలీ వేర్ ఉన్నాయి, రెండు కూడా చూద్దాం. చక్కటి బెనారస్ కథాన్ పట్లు ఉన్నాయి, మంచి ఆఫర్లో ఉన్నాయి. లెనిన్ ప్రింట్స్ ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. చక్కటి ఆఫర్లో ఉన్నటువంటి లెనిన్ ప్రింట్స్ ఉన్నాయి. కాటన్ కోట, చిన్న 1 ఇంచ్ జరీతోటి ప్రింటెడ్ కాటన్ కోటాలు ఉన్నాయి. మనకి ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది, ఇంకా డైలీ మన వీడియోలో కాటన్ బేస్తోనే ఉంటాయి మోస్ట్లీ. ఓకే, తర్వాత ఈ వీడియో అంతా చూసిన తర్వాత మన వెబ్సైట్లో కానీ విజయవాడ స్టోర్కి వచ్చి కానీ చూడండి. డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీకు లింకులన్నీ కూడా. వెబ్సైట్ కొంచెం డౌన్లో ఉంది, 1 or 2 డేస్లో వెయిట్ చేయండి. వెబ్సైట్ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ కొంచెం డౌన్లో ఉంది. మొత్తం టెక్నీషియన్స్ అంతా కూడా దాని మీద వర్క్ చేస్తున్నారు. ఓకే, వాట్సాప్ చూసుకోండి, 1-2 రోజులు ఇబ్బంది లేకుండా. ఓకేనా, ఇంకా చూసేద్దాం మనం. బెనారస్ సెమీ కథాన్ శారీస్, చక్కటి స్టైలిష్ డిజైన్, గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ తోటి డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. డిజైన్ చక్కటి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నటువంటి బెనారస్ సెమీ కథాన్స్. చక్కటి లైన్స్ వచ్చేస్తాయి మనకి. ఇలా వచ్చేసింది. పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు వచ్చేసింది ఇట్లాగా. బ్లౌజ్ వచ్చేసరికి ఇది. ఇవి సెమీ కథాన్స్ అనడం కన్నా బెనారస్ క్రేప్స్ అంటాం కరెక్ట్ అనుకుంటున్నాను నేను. ఇది బెనారస్ క్రేప్ ఫ్యాబ్రిక్, కొంచెం అంటే క్రేప్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. బెనారస్ క్రేప్స్ ఇవి. అంటే మీకు సింగిల్ కూడా ఒక్కసారి చూపిస్తాను. ట్రాన్స్పరెంట్గా లేదు, కొంచెం తిన్నుగా ఉంది, కానీ ట్రాన్స్పరెంట్గా అయితే లేదు. దిస్ వన్, ఇది మనకి ట్రాన్స్పరెంట్గా లేదు, తిన్నుగా ఉంది. సెమీ కథాన్స్ కన్నా కూడా మనకి బెనారస్ క్రేప్స్ అంటాను, బెనారస్ క్రేప్ అంటారు దీన్ని. సెమీ కథ అనేది కొంచెం మనకి థిక్గా ఉంటుంది. టెక్స్చర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి క్రేప్ లాగా ఉంది. చాలా బాగుంది, చక్కగా ట్రై చేయొచ్చు. వైన్ కలర్ శారీ, చక్కటి బార్డర్ వచ్చింది. స్కాలప్ రాలేదు, కానీ స్కాలప్ లాగా స్టైల్గా మనకి స్కాలప్ వచ్చినట్లుగా మనకి ఇల్యూషన్ వస్తుంది. స్కాలప్ వచ్చిందా అని అనిపిస్తుంది, కానీ స్కాలపింగ్ రాలేదు. డిజైనే అలా వచ్చేసింది మనకి. చక్కటి డిజైన్, బెనారస్ క్రేప్స్ ఇవి. వైన్ కలర్కి స్ట్రైట్ లైన్స్ కావాలని అడుగుతూ ఉంటారు కొంతమంది. అయితే షార్ట్గా ఉన్నాయి, కొంచెం హైట్గా కనపడటం కోసం స్ట్రైట్ లైన్స్ ఉన్నాయా అని అడుగుతుంటారు, అందుకోసం చెప్తాను. చక్కటి స్ట్రైట్ లైన్స్ అన్నమాట, మనకి టాల్గా కనపడతారు. పికాక్ గ్రీన్ శారీ. పళ్ళు, బ్లౌజ్ రెడ్ కలర్ శారీ, బెనారస్ క్రేప్. చక్కటి పుట్టీస్ వచ్చినాయి, చక్కటి మోటివ్స్ వచ్చేసినాయి. కిందేమో 2 లైన్స్ స్కాలపింగ్ స్టైల్ వచ్చేసింది. స్ట్రైట్ లైన్స్ శారీ అంతా కూడా స్ట్రైట్ లైన్స్. రిచ్ పళ్ళు వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వచ్చేసి ఇలా వస్తుంది. చక్కటి ఫాలింగ్ ఉంది శారీలో, చక్కటి ఫాలింగ్ ఉంది, లేచి నుంచోట్లేదు. చక్కటి ఫాలింగ్ ఉన్నటువంటి శారీ. ఇది కూడా లెవెండర్ షేడ్ శారీ. స్కాలపింగ్ వచ్చేసింది మనకి. లెవెండర్ పళ్ళు, బ్లాక్కి గోల్డ్ జరీ. నాకైతే మనసు లాగేస్తుంది అనమాట. బ్లాక్ అంటే లాగేస్తుంది అంటారు కదా, అలా ఉంది నాకైతే. బ్లాక్ మీద వేసుకోగానే పళ్ళు, రిచ్ పళ్ళు వచ్చేసింది. చక్కటి బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చేసరికి బార్డర్ వచ్చేసింది.
బ్యూటిఫుల్ బ్లాక్. ఇది చక్కటి మనకు పండు సంపెంగ కలర్, పండు సంపెంగ, బాగా పండిపోయిన సంపెంగ కలర్. పళ్ళు డార్క్ గ్రీన్, డార్క్ గ్రీన్కి స్ట్రైట్ లైన్స్, డార్క్ గ్రీన్, చాలా మంచి డార్క్ గ్రీన్ అనమాట. ప్రింటెడ్ కాటన్ లెనిన్స్, ఇవి కాటన్ లెనిన్, కాటన్ బేస్ అనమాట. కాటన్ శారీ లాగా మనం యూస్ చేసుకోవచ్చు దీన్ని. జెరీ బార్డర్ వచ్చేసింది, రోజెస్ డిజైన్, రాణి పింక్ శారీ, రోజెస్ డిజైన్, లెనిన్ కాటన్స్ అనమాట. ఇది లెనిన్ కాటన్, చక్కటి కాటన్ శారీ లాగా ఉంటుంది మనకి, బాగుంటుంది. ఇది స్టార్చ్ అవసరం లేదు, మెయిన్గా లెనిన్ కాటన్స్కి స్టార్చ్ అవసరం లేదు. ఎప్పుడైనా పెట్టుకుంటే లైట్గా పెట్టుకోండి, మైల్డ్ స్టార్చ్ పెట్టుకోండి. మైల్డ్ స్టార్చ్ అంటే కొంచెం నుంచుని ఉండడం ఇష్టం అయితే కనుక మైల్డ్ స్టార్చ్ పెట్టుకోండి. ఒకసారి పెట్టుకున్న 4-5 వాషుల దాకా కూడా మీకు ఆ బిగు ఉంటుందన్నమాట. ఆరెంజ్ కలర్కి చక్కటి రోజెస్, చిన్న చిన్న బంచెస్ అనమాట, రోజెస్ బంచెస్. దీనికి వచ్చేసరికి గోల్డ్ జరీ వచ్చేసింది, లెనిన్ కాటన్స్. డైలీ యూస్ చేసుకుంటానికి, జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి బ్యూటిఫుల్ ఆప్షన్ ఇది. చక్కటి బడ్జెట్లో ఉన్నాయి శారీస్. ఇంకొక విషయం ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్, బ్లౌజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్. డార్క్ గ్రీన్, డార్క్ గ్రీన్కి చక్కటి రోజెస్, లెనిన్ కాటన్స్, మంచి డార్క్ చార్ట్ అనమాట. ఇదంతా కూడా చక్కటి డార్క్ కలర్ చార్ట్ వచ్చేసింది. కలర్స్ కూడా వెలిసిపోవు, బాగుంటాయి. ఇది వచ్చేసరికి బ్లాక్, బ్లాక్ చక్కటి కలర్ఫుల్గా ఉంది బ్లాక్ శారీ. బ్లాక్కి సిల్వర్ జెరీ బార్డర్ వచ్చేసింది, ప్రింటెడ్ వచ్చేసింది, ఫ్లోరల్ డిజైన్స్, ఫ్లోరల్ మ్యాచింగ్స్ అనమాట. అన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్. ఇవన్నీ కూడా కాటన్ కోట, వీటికి కంపల్సరీ స్టార్చ్ కావాల్సిందే మనకి. చక్కటి గోల్డ్ ప్రింట్, 1 ఇంచ్ జెరీ బార్డర్ వచ్చేసింది, గోల్డ్ ప్రింట్ వచ్చేసింది. స్టార్చ్ పెట్టుకోవాలి వీటికి. పెట్టుకుంటే కాటన్ కోట చాలా బాగుంటాయి. కాటన్ కోట అంటే లైట్ వెయిట్గా ఉంటుంది, ప్యూర్ కాటన్ కోట, మిక్సింగ్ అస్సలు ఏం లేదు ఈ శారీస్లో. పళ్ళు పింక్, బ్లౌజ్ కూడా పింక్. కాటన్ కోటకు అలవాటు పడిన వాళ్ళు ఇంట్లోకి అవే కడతారు, బయటికి అవే కడతారు. పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్, పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ వచ్చేసి కలంకారీ స్టైల్ డిజైన్ వచ్చింది. ఈ మెరూన్ మీద మళ్ళీ గోల్డ్ ప్రింట్, రోజెస్ ప్రింట్ వచ్చేసింది. శారీ అంతా కూడా మనకి సన్నటి ప్రింట్ ఉంది. కొంచెం క్లోజప్ చూసుకోండి, మీకు డీటెయిలింగ్ కావాలంటే క్లోజప్ చేయండి. ఇట్లాగా అందరికీ టచ్ ఫోన్సే కదా, కొంచెం జూమ్ చేసి చూసుకోండి, మీకు డిజైన్ కూడా క్లారిటీగా అర్థమవుతుంది. పళ్ళు, బ్లౌజ్, మెరూన్ బ్లౌజ్, మెరూన్ పళ్ళు. లైట్ క్రీమిష్ గ్రీన్ అనమాట. లైట్ క్రీమ్లో గ్రీన్ టింజ్ ఉంది అంతే, ఇంకా లైట్ గ్రీన్ అనమాట, చాలా పేల్ లైట్. అంటే పిస్తాలో కూడా లైట్ అనమాట. బాడీ వచ్చేసరికి పిస్తా గ్రీన్లో కూడా చాలా లైట్ అనమాట. క్రీమ్లో కొంచెం గ్రీన్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది వచ్చేసరికి మెహందీ, డార్క్ మెహందీ. ఇది వచ్చేసరికి కలంకారీ డిజైన్. శారీ అంతా సన్న డిజైన్. పళ్ళు, బ్లౌజు, బార్డర్ అన్నీ కూడా 3 కూడా ఒకే కలర్ వస్తాయి. గ్రే కలర్కి లెవెండర్ బార్డర్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసరికి కలంకారీ ప్రింట్, ఇది వచ్చేసరికి గోల్డ్ ప్రింట్. ఇవన్నీ కూడా డైలీ మనం బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి చక్కగా ఉంటుంది. పళ్ళు, బ్లౌజ్, బార్డర్ లెవెండర్ కలర్. లైట్ మెహందీ గ్రీన్కి
చక్కటి కలంకారీ బోర్డర్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసరికి బ్లూ బోర్డర్, జెరీ బోర్డర్ వచ్చేసింది. సన్నటి ప్రింట్ వచ్చింది. శారీ అంతా కూడా సన్నటి ప్రింట్. లెవెండర్ షేడ్, లైట్ లెవెండర్, లైలాక్ పింక్ అనమాట. ఇది అంటే గన్నేరు పువ్వు, డిసెంబర్ పువ్వు పింక్ అంటారు. ఆ కలర్కి మనకి లెవెండర్ బార్డర్ వచ్చేసింది. డిసెంబర్ కలర్, డిసెంబర్ ఫ్లవర్ కలర్ అంటారు, లైలాక్ పింక్ అంటారు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, ఫ్యాన్సీ కలర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ కలర్స్. ఎల్లో విత్ బ్రౌన్, ఎల్లో విత్ బ్రౌన్ కలర్, రెడ్ బార్డర్ వచ్చేసింది. ఎల్లో విత్ బ్రౌన్ కలర్, పళ్ళు, బ్లౌజ్, బార్డర్ బ్రౌన్ షేడ్. నైటీలు ఇవన్నీ కూడా మనకి నైటీలు. సైజ్ వచ్చేసరికి మనకి ఇది డబల్ ఎక్సెల్, డబల్ ఎక్సెల్. చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇది డబల్ ఎక్సెల్ సైజ్, బ్యూటిఫుల్ సైజ్. మనకి పర్సనాలిటీలు ఉన్న వాళ్ళకి, 50 పర్సనాలిటీలు ఉన్న వాళ్ళకి, డబల్ ఎక్సెల్ సైజ్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా మనకి చక్కగా వచ్చేసింది. ఇది వచ్చేసరికి మనకి ఫ్లీట్స్ నైటీ. ఫ్రంట్ ఫ్లీట్స్ వచ్చేసింది, బ్యాక్ కూడా ఫ్లీట్స్ వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్లీట్స్, స్మాల్ డాట్స్, ఆవ గింజలు అంటారు సార్, అట్లా అనమాట. ఆ డాట్స్ సేమ్ ఆవ గింజలు అనమాట, స్మాల్ డాట్స్. ఇవన్నీ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ప్లీటెడ్ నైటీ. చక్కటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. ఇక్కడ డబల్ ఎక్సెల్ సైజ్, నేవీ బ్లూ. సైజ్ నార్మల్ సైజ్, మీడియం సైజ్, చక్కటి లైట్ కలర్, ఫ్లోరల్ డిజైన్, మీడియం సైజ్ నైటీ, ఫ్లీటెడ్ నైటీ. ఫ్రంట్ వచ్చేసింది మనకి, ఫ్లీట్స్ వచ్చేసింది ఫ్రంట్ వచ్చేసరికి. మీడియం సైజ్, మీడియం లార్జ్ సైజ్ లాగా వస్తుంది. మీడియం సైజ్ నైటీ. నేను ఇలా పెట్టుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది, సైజ్ చూసుకోండి. నా పర్సనాలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా సరిపోతుంది. ఇక్కడ లైట్ షేడ్, లైట్ కలర్స్, ఇవన్నీ కూడా ప్లెజెంట్ కలర్స్. చూసారు కదా వీటన్నిటిని ఆన్లైన్లో కానీ విజయవాడ స్టోర్కి వచ్చి కానీ చూడండి. ఓకేనా? స్టే ట్యూన్ విత్ సురేఖ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే, బాయ్ అండి, బాయ్.